బీరకాయలు కట్ చేసుకున్నా. కూర అంతా చూడండి. దాంట్లోకైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి రోట్లో వేసి దంచుకున్నాం. దగ్గర చిన్న రోల్ ఉంది, ఇట్లా ఎప్పటికప్పుడు దంచేసుకుంటే టేస్ట్ ఉంటుంది కర్రీ. ఏదైనా ఓ పావు కేజీ హాఫ్ కేజీ అట్లా దంచి పెట్టుకోకుండా ఎప్పుడు ఇట్లా ఎప్పటికప్పుడు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి గడ్డ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఏం ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఫ్రెష్గా దంచేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. అది గుట్లా రోట్లో దంచుకొని వేసుకోవాలి. మిక్సీ ఉంది కానీ మిక్సీలో వేస్తలేను, నేను రోట్లోనే దంచుతున్నా. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర వేసుకుందాం. బీరకాయ కూర, కరివేపాకు కావాలి, కరివేపాకు తీసుకున్నా. జీలకర్ర వేసుకున్నా. ఆవాలు ఇట్లా ఉన్నాయి కానీ ఏది దొరుకుతలేవు. జీలకర్ర ఒక్కటి వేస్తున్నాం. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నారు. అవి కాదా మరి బెస్సీ తిరుమల్లు, బెస్సీ నువ్వు ఏం చేస్తున్నావు? బెస్సీ నువ్వు తిన్నావా? దెబ్బలు పట్టు, దెబ్బలు. బ్లెస్సీ పోయింది ఆడుకోనికే. కూర వేస్తుంది. ఏ పని తప్పినా వంట పని అయితే తప్పదు కదా, అందుకనే తప్పదు కాబట్టి వంట ఇష్టంగా చేస్తే మనకు ఎక్కువ బాధ అనిపించదు. వంట చేసిన వంట ఇష్టంగా చేసిన అనుకో ఇంకేం బాధ ఉంటుంది. ఉల్లిగడ్డ మగ్గేలోపు అక్కడ చూపిస్తా. ఈరోజు అయితే ఇంటికి వెళ్ళినాం కదా ఊరికి, జామకాయలు తెచ్చినాను చూడు, చెట్టువి ఫ్రెష్వి. ఇవేమో నిమ్మకాయలు మా చెట్టుకున్నాయి, తీసుకొచ్చిన నిమ్మకాయలు. జామకాయలు ఇంకా చాలా తెచ్చింటు జామకాయలు. అయితే కొన్ని తిన్నాం, ఒకటి సరే అట్లా తిన్నాం. అయితే బాగున్నాయి. పెద్ద చెట్టు చూపించిన కదా మీకు ఒకసారి, బాగున్నాయి చూడండి. వచ్చిందా కూర కలుపుకొని కట్ చేసుకుని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా రోట్లో. టీ పెట్టాలనా? సరే పెడతలే పో. వస్తున్నా పైగా ఇది వేసి కూర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తున్నా పా. దూరబుజ్జి పెడతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎందుకు వేసిన అంటే అవి
మాడిపోతుందని వేసిన. ఇవి ఫ్రై లోప అది మాడిపోయి గిన్నెకి పడుతుందని ఇది వేసుకున్నాం కదా, కలుపుకుందాం. కలుపుకోవాలి బాగా, తొందరగా అయిపోతుంది బీరకాయ కూర. మూత పెట్టుకున్నాం. ఇది బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ ఫ్రై లాగా అయిన తర్వాత టమాటా రిమోట్ ఏది బ్లెస్సీ? ఇది చూడు అసలే ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మగ్గి ఉంటుంది, కొంచెం ఫ్రై అయి ఉంటుంది కొంచెం. అయితే ఈ వీడియో అందరి కోసం కాదు, బీరకాయ కర్రీ అసలు కూరలే రాని వాళ్ళకి మాత్రమే వీడియో వేసి పెడుతున్నా. మీరు అనుకోవచ్చు బీరకాయ కూర కూడా రాదా, ఇది కూడా పెట్టాలని. కరెంటు పోయింది, కరెంట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు కలుపుకుంటే కరెంట్ పోయింది. ఇంకా ఇది కొంచెం ఫ్రై కావాలి, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. వేసుకొని తినండి. అసలు తిన్న తర్వాత ఏవైనా పనులు చేసుకోండి, ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటేనే ఏదైనా పని చేసుకో. మూత పెట్టుకో. టమాటా వేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా. వర్షాలు అయితే అస్సలు తగ్గుతలేవు, బయట చల్లగా ఉంది, వర్షం పడుతూనే ఉంది. అంటే ఎక్కువ వర్షం పడతలేదు, లైట్గా వాతావరణం ఎప్పుడు చల్లగా. చూడండి ఎంత బాగుంది. టమాటా వేస్తుంది. టమాటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి, ఇది దొడ్డుప్పే. ఇది ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవడమే. కారం ఉడికిన తర్వాత అన్నం పెట్టినా. ఇదైతే పొద్దున అన్నం, అంటే మధ్యాహ్నం ఉండే మధ్యాహ్నం. ఇప్పుడైతే చూసుకున్నాం, ఫ్రై అయిపోయింది కదా. అయింది కదా, ఫ్రై అయిపోయింది. కారం వేసుకున్నాం. కారం వేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోయింది. కారం పొడి వేసుకున్నాం, కారం వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసిన కదా, అందుకని నేను కారం లైట్గానే వేసిన. లైట్గా అంటే మేము కారం ఎక్కువనే తింటాము, అందుకని సింపుల్గా అయిపోతుంది. కూరలు రావు మాకు, మేము కూర వేసిన టేస్ట్ లేదు అని అనేటోళ్ళకి వీడియో చూడండి, వీడియో పెట్టుకొని చేయండి. నేను ఎట్లా వేసినట్లు వేయండి. టేస్ట్గా లేకపోతే కామెంట్ చేయండి.
లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి. నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఒక లైక్ కొట్టండి. ఉడికి మారిపోయింది కదా కూరది, మూత పెట్టుకోండి. కూర అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేస్తా. లైట్గా కొత్తిమీర వేసుకున్నాం. ఫ్రై చేసిన వాటర్ నాకు ఏం వేయలేదు ఇక. ఓకే, ఇంతే సింపుల్. బీరకాయ కూడా సింపుల్గా వేసుకోవచ్చు. ఇట్లా ఫ్రై తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే బంద్ చేస్తున్నా. కూర అయితే అయిపోయింది. లైక్ కొట్టండి ఒకటి. నా కూర ఏ విధంగా చేసినో కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు ఛానల్ని ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి యూట్యూబ్ ఛానల్ని. ఇంకా మంచి మంచి వంటకాలు టిప్స్ ఇస్తుంటా మీకు. ఓకేనా? అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఈరోజైతే ఇంతే. ఈరోజు అయితే ఇంతే ఇంకా.